త్రిపురాంతకం మండలం ఎంపీపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఈ గెలుపులో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా చక్రం తిప్పారని చెప్పుకోవాలి. నిన్నటి వరకు త్రిపురాంతకం మండలం ఎంపీపీ స్థానం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని, అయితే వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ కూడా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కు సవాలు విసరటం జరిగింది. ఆ సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యే తాటిపర్తి తన రాజకీయ చతురతను ప్రదర్శించి కూడా ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంపీపీగా సుబ్బమ్మ విజయకేతనం ఎగరేయటంతో తాటిపర్తి చంద్రశేఖర్ను కార్యకర్తలు, అభిమానులందరూ కూడా అభినందనలు వెల్లువెత్తాయి. తాటిపర్తి చంద్రశేఖర్ను కార్యకర్తలు తమ భుజాలపై ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు. వైసీపీ నాయకులకు పూనకాలు లోడింగ్ అని చెప్పాలి. అప్పట్లో నిబంధన కోట్ల సుబ్బారెడ్డి, ఆళ్ళ ఆంజనేయ రెడ్డి వారి ఇరువురు కూడా 2.5 సంవత్సరం ఎంపీపీ స్థానాన్ని పంచుకోవాల్సి ఉండగా, కోట్ల సుబ్బారెడ్డి టైం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంపీపీ స్థానానికి రాజీనామా చేయడం జరిగింది. అనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా ఉపాధ్యక్షురాలు 1 అయినటువంటి సుబ్బమ్మకి ఇవ్వకుండా ఉపాధ్యక్షురాలు 2 అయినటువంటి ఇన్ఛార్జ్ ఎంపీపీగా కూడా బాధ్యతలు ఇవ్వటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా త్రిపురాంతకం ఎంపీపీ స్థానంపై అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీ కన్నేసినట్టుగా కూడా తెలుస్తుంది. రెప్కా తెలుగుదేశం పార్టీ వైపు ఉండటంతో అక్కడ ఆసక్తికర పోరు నెలకొందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆళ్ళ ఆంజనేయ రెడ్డి మీద కేసులు నమోదు చేయటం, అదేవిధంగా చివరకు ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవటంలో అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పావులు కదిపాయని కూడా తెలియజేసుకోవచ్చు. వాటన్నిటిని భగ్నం చేస్తూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా సుబ్బమ్మకు ఎంపీపీ స్థానం దక్కేలా కూడా ఆయన తెరవనక ప్రయత్నాలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఎర్రగొండపాలెంలో తాటిపర్తి తగ్గేదేలే అనే సంకేతాలు అవతల కూటమి నేతలకు సవాలు విసిరారని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు.